చంద్రబాబు సర్కారు అనుసరిస్తున్న కక్షపూరిత విధానాలు ప్రభుత్వ కొత్త వైద్య కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ పోరు చేస్తోంది. రేపు తలపెట్టిన నిరసన ర్యాలీలో కదం తొక్కేందుకు పార్టీలకు అతీతంగా విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజా సంఘాలు, మేధావులు, సామాజిక కార్యకర్తలు సిద్ధమవుతున్నారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ పిలుపు మేరకు ఏపీ వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో నిర్వహించే నిరసన ర్యాలీలలో పాల్గొనేందుకు అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా కదిలి వస్తున్నారు. 2019లో వైఎస్ జగన్ అధికారం చేపట్టాక ఒకేసారి 17 కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. వీటిలో 5 మెడికల్ కళాశాలలను 2023, 2024లో గత ప్రభుత్వంలోనే ప్రారంభించారు. తద్వారా 750 ఎంబీబీఎస్ సీట్లను ఏపీ విద్యార్థులకు అదనంగా సమకూర్చారు వైఎస్ జగన్. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా ప్రభుత్వ ఆసుపత్రులను బోధనా ఆసుపత్రులుగా బలోపేతం చేశారు. అనంతరం గత ఏడాది చంద్రబాబు గద్దెనెక్కడంతో వైద్య కళాశాలలకు గ్రహణం పట్టుకుంది. 50 సీట్లతో పాడేరులో మెడికల్ కాలేజీ ఎట్టకేలకు ప్రారంభమైన 100 సీట్లకు కోత పడింది. ఇక పులివెందుల వైద్య కళాశాలకు ఎన్ఎంసీ అనుమతులు ఇచ్చినప్పటికీ తమకు వద్దు అంటూ చంద్రబాబు సర్కారు అడ్డుపడి లేఖ రాసింది. చంద్రబాబు కక్షపూరిత విధానాలతో 2 ఏళ్లలో రాష్ట్రం ఏకంగా 2450 ఎంబీబీఎస్ సీట్లను కోల్పోయింది. 1,00,000 కోట్ల రూపాయల విలువైన సంపద, ప్రజల ఆస్తులను పచ్చ కార్పొరేట్ గద్దలకు దోచిపెట్టడం కోసం చంద్రబాబు పీపీపీ కుట్రలు పన్నారు. ఏకంగా 10 కొత్త వైద్య కళాశాలలను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టాలి అని నిర్ణయించారు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ ఉద్యమ కార్యాచరణ రూపొందించింది. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ పార్టీ చేపట్టిన 1 కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమం ఉధృతంగా అవుతోంది. నిజానికి కేవలం 5,000 కోట్లు ఖర్చు చేస్తే 10 కొత్త వైద్య కళాశాలలు ప్రభుత్వ రంగంలోనే పూర్తయి అందుబాటులోకి వస్తాయి. కేవలం 17 నెలల్లోనే చంద్రబాబు సర్కార్ 2,50,000 కోట్లు అప్పు చేసింది. అందులో కేవలం 5,000 కోట్లను ఈ మెడికల్ కాలేజీల కోసం ఖర్చు చేయడానికి చంద్రబాబుకు మనసు రాకపోవడంపై ప్రజల్లో ఆగ్రహాగ్ని పెల్లుబుకుతుంది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపేదాకా ఉద్యమం ఆగదు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం జరిగే ప్రజా ఉద్యమం నిరసన ప్రదర్శనలను విజయవంతం చేయాలి అని ఆయన పిలుపునిచ్చారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో ఇప్పటికే 1 కోటి సంతకాల సేకరణ చేపట్టాము అని, చంద్రబాబు సర్కార్ నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రత్యక్ష ఉద్యమాలు చేస్తామంటున్న మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డితో మా ప్రతినిధి శివారెడ్డి ఫేస్ టు ఫేస్ చూద్దాం. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమాన్ని ఉధృతం చేస్తోంది. ఒకవైపున 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహిస్తూనే మరోవైపున బుధవారం రోజున అన్ని నియోజకవర్గాల్లోనూ ప్రజా ఉద్యమం పేరుతో నిరసన కార్యక్రమాలు, నిరసన ప్రదర్శనలు చేపట్టిన పరిస్థితి కనిపిస్తోంది. మన ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారు. ప్రధానంగా ఎట్లాంటి కార్యాచరణతో మీరు ముందుకు వెళ్తున్నారు? మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపేదానికి ఎట్లాంటి ఉద్యమ కార్యాచరణతో మీరు ముందుకు వెళ్తున్నారు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్యకు, వైద్యానికి పెద్ద ఎత్తున కూడా చేసి పేద ప్రజలకు కూడా, మధ్యతరగతి పేద ప్రజలకు కూడా అందుబాటులో తీసుకొని రావాలని చెప్పి తీసుకొని రావడం. ముఖ్యంగా డాక్టర్ల కొరత ఉంది కాబట్టి వైద్యులు అనే వాళ్ళు కూడా చాలామంది కూడా ఈ రాష్ట్రానికి కూడా చాలా అవసరము. కేవలం వైద్యశాలలు తర్వాత ఇవన్నీ హాస్పిటల్ మాత్రమే నిర్మిస్తే మాత్రం కాదు, దాంట్లో కూడా డాక్టర్లు ఉండాలంటే కావాలి. ఈ డాక్టర్లు కావాలంటే అన్ని వర్గాల వారు కావాలి. ప్రైవేట్ కాలేజీలు కాకుండా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కాలేజీలుగానే ఉంటే పెద్ద ఎత్తున కూడా సామాన్య కుటుంబాల నుంచి కూడా డాక్టర్లు తయారవుతారని చెప్పే సదుద్దేశంతో 17 మెడికల్ కాలేజీ తీసుకొని వచ్చి 7 మెడికల్ అంటే బడ్జెట్ కూడా 8,000 కోట్లు కేటాయించి 3,000 కోట్ల పైన కూడా ఖర్చు పెట్టి 7 మెడికల్ కాలేజీ కూడా పూర్తి చేసి 10 మెడికల్ కాలేజీ ఉంటే దాన్ని అన్నీ కూడా ఈరోజు ప్రైవేట్ పరం చేస్తూ నిర్ణయం తీసుకోవడం ఈ ప్రభుత్వం. దానికి పెద్ద ఎత్తున ప్రజల్లో కూడా వ్యతిరేకత కూడా ప్రారంభం కూడా అయింది. అందుకోసమే అందరూ కూడా ఈరోజు అందుకోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున 1 కోటి సంతకాల సేకరణ చేసేదే కాకుండా ప్రజలను కూడా చైతన్యవంతం చేస్తా అంటే పెద్ద ఎత్తున ప్రజలే ముందుకు వచ్చేసి కూడా సంతకాల్లో భాగస్వామ్యం అయ్యేదే కాకుండా మీరు ఏదైనా కానీ ముందుకు వెళ్ళండి, ఈ ప్రభుత్వము ప్రజలను వచ్చి పీడిస్తూ ఉంది, అనేక ప్రజా వ్యతిరేక నిర్ణయాలు కూడా తీసుకుంటారని చెప్పి ప్రజలు కూడా ప్రోత్సహిస్తున్నారు. అందుకోసం ఒక ఉద్యమాన్ని కూడా చేపట్టాం. మేము అందరూ కూడా తలిచాం ప్రారంభంలో కూడా
ప్రజల యొక్క మన్నలన్నా తెలుసుకొని దాన్ని విత్డ్రా చేసుకుంటారేమో ఆ జీవో అనేది కూడా ప్రైవేట్ పరం చేస్తా అంటే మొండిగా కూడా ఈరోజు కూడా ఏం చేస్తారులే అని చెప్పి మొండిగా కూడా పోతుంది. అందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాల సేకరణే కాదు ఇంకా కూడా పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకొని రావాలని చెప్పి అందరినీ కలుపుకొని కూడా అంటే ఎవరైతే ఇతర రాజకీయ పార్టీలు కూడా దీన్ని ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో ప్రభుత్వ నిర్ణయాన్ని వారిని కూడా కలుపుకొని ప్రజా సంఘాలను కలుపుకొని అన్ని వర్గాలు ముఖ్యంగా విద్యార్థులు అందరూ కూడా కలుపుకొని ఈ ఉద్యమంలో పాల్గొనేదే కాకుండా రేపటి రోజు అంటే బుధవారం మేము రేపటి నుంచి కూడా 175 అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో కూడా పెద్ద ఎత్తున ర్యాలీ అనేది కూడా చేసి ఆర్డీఓలకో ఎంఆర్ఓలకో ఒక వినతి పత్రం కూడా ఇవ్వబోతున్నాం. ఇంకా కూడా ఉద్యమం కూడా చేస్తాం. దాంట్లో భాగంగానే అనంతపురం పట్టణంలో జిల్లా కేంద్రంలో కూడా ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర నుంచి ఉదయం 10 గంటలకు కూడా ప్రారంభమవుతుంది. అందరూ కూడా దీంట్లో పాల్గొనాలని చెప్పేసి తమ నిరసనని దీని ద్వారా ప్రత్యక్షంగా కూడా తెలియజేయాలని చెప్పేసి ప్రజానీకాన్ని కూడా మేము కోరుతా ఉన్నాం. ప్రైవేటీకరణ చేస్తే పేద విద్యార్థులు డాక్టర్లు కాలేరంటారా? పేద కుటుంబాల నుంచి అసలు డాక్టర్లు కూడా కాలేరు. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల నుంచి డాక్టర్లు అయ్యే అవకాశమే లేదు. ఎందుకంటే 1.5 కోటి 2 కోట్లు 3 కోట్లు అంటే ఎవరి దగ్గర డబ్బు ఉందో ఎవరి దగ్గర ధనవంతులో వారి పిల్లలు మాత్రం డాక్టర్లు అయ్యేదానికి ఉంది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపేంత వరకు ఉద్యమాన్ని ఆపేది లేదు. బుధవారం జరిగే నిరసన ప్రదర్శనలను పూర్తి స్థాయిలో విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిస్తూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా మాజీ ఎంపీ మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి గారు. వీడియో శ్రీనివాస్ శివాడి సాక్షి న్యూస్, అనంతపురం జిల్లా.